స్వామివారికి పెట్టేటప్పుడు మరి నైవేద్యాల గురించి చెప్పారు, బాగుందండి. ప్రత్యేకంగా కుడుములు 21 ఎందుకు పెడతారండి అని అంటే, ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు కైలాసం నుంచి భూలోకానికి వచ్చి ఇట్లా అడవిలో తిరుగుతూ ఉన్నారట. వెళ్తూ ఉండగా కొద్దిగా ముందుకు వెళుతూ ఉండగా అత్రి మహర్షి యొక్క ఆశ్రమం కనిపించిందట. సరే వారి దగ్గరికి వెళ్ళారట. వెళితే అత్రి అనసూయలు ఎంతో ఆనందపడిపోయి, ఇంతటి పార్వతీ పరమేశ్వరులు తన కుమారుడైనటువంటి విఘ్నేశ్వరుడితో కలిపి మన దగ్గరికి వచ్చారు, ఎంత ఆనందం కదా, ఎంతో ఆనందం కదా అని అనుకున్నారట. అనుకొని వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు అడిగి సుఖాసనం ఇచ్చారట. ఇచ్చి తర్వాత వారికి మంచి ఆతిథ్యాన్ని పెట్టారట. వారు ఎంతో సంతుష్టులయ్యారట పార్వతీ పరమేశ్వరులు. కానీ మన బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య మడుకు సంతుష్టుడు అవ్వలేదుట. నాకు ఇంకా ఆకలి తీరలేదు అని అన్నాడట. అంటే అప్పుడు అనసూయమ్మ, అమ్మ కదా మరి, ఆలోచించిందిట. ఆలోచించి తన దగ్గర ఉన్నటువంటి వరిపిండి బియ్యపు పిండితో ఒక కుడుములాగా చేసి ఆయనకి స్వామికి పెట్టిందిట. అప్పుడు ఆయన ఏం చేశారట, అది తిని చాలా బాగుంది అని చెప్పి 21 సార్లు తేంచారట. 21 సార్లు తేంచారట. అందుకు ప్రతీకగా 21 కుడుములు పెట్టడం అనేటటువంటిది వచ్చింది అని పెద్దలు చెప్తూ ఉంటారండి. ఇది 21 కుడుములు పెట్టడంలో ఉన్న ఆంతర్యము.